ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరూ వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని నిష్కామంగా ఆచరిస్తే ఆ, రాగద్వేషం లేకుండా వాళ్ళు చాలా పరమ పవిత్రులైతారు అని చెప్పి. అంటే వాళ్ళ ధర్మాన్ని ఆచరించాలంటే ఏమి? వర్ణాశ్రమ కులాచార ధర్మాలను బాగా అనుసరిస్తే ఆ మనిషి కోరికలతో కర్మలు చేసేది వదిలిపెట్టేస్తే యమ నియమాదులను పాటిస్తూ ఏం చేయాలి? తన నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించాలి. ఎవరైతే కోరికతో ఎంత గొప్ప పని చేసినా దాని వల్ల దుఃఖమే కలుగుతుంది. అంటే ఏదో కోరుకొని మనము ఒక పని చేస్తాం, ఆ బెనిఫిట్ వస్తుంది మనకి. ఆ బెనిఫిట్ వస్తూనే మనసు దానికన్నా పెద్ద కోరిక వైపు వెళ్తుంది, మళ్ళీ దానికోసం తాపత్రయపడుతుంది. కాబట్టి కామ్య కర్మలు అంటే ఏదైనా కోరికతో చేసే వారికి చివరికి దుఃఖమే కలుగుతుంది అని గ్రహించాలని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. ఇప్పుడు మనకు కళ వస్తుంది, ఏదో భయంకరమైన విషయం వస్తుంది కళలో. నిద్రలేస్తూనే మనం అమ్మయ్య ఇది కళ కదా అని కొంచెం ప్రశాంతంగా ఉంటామండి. అంటే అది సత్యం కాదు అని. అట్లా కళలో ఉండే అనుభవాలు సత్యము కానట్లుగా ఈ ఇహలోకంలో అంటే ఇక్కడ లౌకికంగా ఉండే వ్యవహారాలన్నీ మనం ఆత్మ దృష్టితో చూస్తే కళలో లాగానే ఉంటాయి. అంటే స్వప్న తుల్యాలు అంటారు వాటిని. అంటే కళలో జరిగే విషయాలు లాంటివి. ఇవి ఆత్మకు సంబంధించినవి కావు అని చెప్తున్నారు. ఇట్లా అగ్ని గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నారండి ఇక్కడ. ఏమని చెప్తా ఉన్నారు అంటే ఒక మంట ఉంది. మంట ఏదైనా ఒకటే, చిన్నది కానీ అంటే జ్వాల అంటారు. చిన్న జ్వాల కానీ పెద్ద జ్వాల కానీ ఏదైనా కూడా అది అగ్ని అన్నమాట. అగ్నితత్వం ఒక్కటే, కానీ మండే కట్టెల బట్టి తేడా ఉంది. ఎట్లా అయితే ఎలక్ట్రిసిటీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుందో, ఫ్యాన్ కోసం ఉపయోగించే ఎలక్ట్రిసిటీ వేరు, ఏసీ కోసం ఉపయోగించేది వేరు, ఇన్వర్టర్ కోసం ఉపయోగించేది వేరు, బల్బ్ కోసం ఉపయోగించేది వేరు. దాని శక్తి అక్కడ ఉన్న ఆ ఎలక్ట్రిసిటీ దీన్ని బట్టి వస్తుంది. కానీ ఉపయోగించే విషయం అయితే ఎలక్ట్రిసిటీనే అయినా వాటి పవర్ ని బట్టి అక్కడ వస్తుంది. అట్లా భేదాన్ని బట్టి వేడి, చల్లదనము, కాంతి, శబ్దము ఇట్లాంటివన్నీ గుణభేదాలు తెలుస్తాయి. ఈ త్రిగుణాత్మకమైన ఈ శరీర సంబంధాన్ని అనుసరించే ఆత్మలో అన్ని రకాలు ఉంటాయి. ఏం రకాలు ఉంటాయి? నానాత్వం అనేది, స్థూలత్వం అనేది, ఇట్లాంటివి అన్ని ఉంటాయి. అంటే ఆ భేదాలు దేని వల్ల వస్తాయి? గుణాల వల్ల వస్తాయి. శుద్ధ నిష్కామ ధర్మై ప్రవర గురుగిరా తత్స్వరూపం పరంతే శుద్ధం దేహేంద్రియా దివ్యపగతమఖిలం వ్యాప్తమావేదయంతే నానాత్వస్థౌల్యకార్ష్యాదితు గుణజవపుః సంగతోధ్యాసితంతే వన్హేర్దారు ప్రభేదేష్వివ మహదణుతా దీప్తతా శాంతతాదీం. ఏం చెప్తున్నాడంటే ఉద్ధవ గీతలో వచ్చే విషయాలండి ఇవన్నీ. పరమాత్మ చెప్తూ ఉంటాడు ఎట్లా కట్టెలు వేరువేరుగా ఉన్నా వాటిలో దాగి ఉన్న అగ్ని ఒకటే. కట్టెలు కాలి బొగ్గయి బూడిదైనప్పుడు ఆ అగ్ని అంతా అనంత అగ్నిలో కలిసిపోయినట్లు జీవుడు ఎట్లా అయిపోతాడు అంటే శరీరం పతనంతో పాటు జీవుడు నిష్క్రమిస్తాడు. ఈ కాలుతున్న కట్టెల యొక్క ఆకారము అగ్ని ఎట్లా టెంపరీగా ధరించినట్లు అనిపిస్తుందో అట్లా అగ్నికి ఎట్లాగైతే ఆకారం లేదో అట్లా ఆత్మకు కూడా అనేకత్వము, ఆకారము ఇట్లాంటివన్నీ ఏవి లేవు. దేహమే తాను అని భ్రమ ఉండడం వల్ల ఆ దేహానికి ఏవైతే సుఖం కలిగినా దుఃఖము కలిగినా అది నాకే కలిగిందని భావిస్తాడు. ఆ భావిస్తూ ఎన్నో బాధలు పడుతూ ఉంటాడు, జనన మరణ సంసారంలో చిక్కుకుంటాడు. అంటే మరి ఎట్లా స్వామి దీని నుంచి తప్పించుకునేది అని ఉద్ధవుడు అడుగుతాడు. అప్పుడు పరమాత్మ చెప్తున్నాడు, ఒక సద్గురువును ఆశ్రయించి తత్వ విచారణతో అవిద్యను పోగొట్టుకోవాలి. అవిద్య అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానాగ్నితో కర్మలను చేసుకొని ఎవరైతే నన్ను ఉపాసిస్తాడో అతడు నన్ను చేరుతాడు అని చెప్తున్నాడు.
ఇక్కడ ఉన్న ఇంద్రియ సుఖాలు గాని, పరలోకంలో ఉండే స్వర్గ సుఖాలు గాని, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఆఖరకు మనిషికి దుఃఖాన్ని తెచ్చిపెట్టేవే. కాబట్టి ఏం చెయ్యాలి అంటే ఇవి కోరుకోకుండా మళ్ళీ కోరుకుంటే దొరుకుతాయి. మళ్ళీ వాటిని అనుభవించడానికి, ఆ పుణ్యమో పాపమో అనుభవించడానికి తిరిగి పుట్టాల్సి వస్తుంది. ఇట్లా జన్మలు జన్మల్లోనే దీనిలోనే ఉండిపోతాడు. అంటే భయంకరమైన ఈ సంసార చక్రంలోనే తిరగాల్సింది. కాబట్టి ఏం చేయాలి? నిష్కామంగా కర్మ చేసేది నేర్చుకోవాలి. బంధంలో చిక్కుకోకూడదు అంటే ఏ పని చేసినా సత్కర్మ, ఈశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం, విష్ణు ప్రీత్యర్థం, మీకు ఎవరి ఇష్టమో ఆ నామంతో ఆయన్ని తృప్తిపరచాలని చేయండి. అప్పుడు ఏ బంధాల్లో చిక్కుకోడు అని చెప్తూ ఉన్నాడండి. అంటే ఇక్కడ అగ్ని గురించి చెప్తున్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ సర్వ కర్మాణి అని భగవద్గీతలో వస్తున్నాడు. అట్లా గురు శిష్యుల మధ్య జరుగు సంవాదం ఉంది కదా, ఆ సంవాదం కూడా నేనే అని విభూతి రూపాల్లో చెప్తాడండి పరమాత్మ. ఆర్గ్యుమెంట్ నేను అంటాడు. ఎట్లాంటి ఆర్గ్యుమెంట్? మంచి చర్చ. ఊరికే అంటే గురువును టెస్ట్ చేయాలని అడిగేవాళ్ళు, లేకపోతే టైం పాస్ చేయాలని అడిగే అట్లాంటి చర్చ కాదు. సమ్యక్ చర్చ అంటే మంచి చర్చ అంటే అట్లాంటిది పరమాత్మే అని చెప్తాడు. తన విభూతి ఎక్కడ ఉంటుంది. అట్లా గురు శిష్యుల చర్చ వల్ల ఏమవుతుంది అంటే మంచి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో తను ఎలా జీవించాలో తెలుస్తుంది, జీవిత విధానం. అప్పుడు ఈ కర్మ వాసనలు, దాని వల్ల ఏర్పడే దేహము, ఇట్లాంటి భ్రాంతి అంతా వెళ్ళిపోతుంది. ఈ రెండు అరణులు అంటే వాటిని ఇట్లా రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది. అట్లాంటి చర్చ గురు శిష్యుల మధ్య అట్లాంటి సంవాదం వల్ల మంచి జ్ఞానం లభిస్తుంది. ఈ భగవత్ తత్వం అంతా అర్థం చేసుకుని ఉపాసిస్తే నన్ను చేరుకుంటారు చెప్తారు. ఇక్కడ వాటి గురించి వస్తుందండి. మొన్న ఒక రోజు మీకు చెప్పాను చూడండి, 11 స్థానాలు ఉంది పరమాత్మని సేవించడానికి అని. సూర్యుడు, అగ్ని, వాయువు, ఇవన్నీ చెప్పాను కదా. ఎట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆరాధించాలి ఆ విషయం ఇక్కడ వస్తుంది ఉద్ధవ గీత. ఆచార్యాఖ్యాధరస్తారణి సమనుమిల శిష్య రూపోత్తరారణ్యా వేదోద్భాసితేన స్ఫుటతర పరిబోధాగ్నినా దహ్యమానే కర్మాలి వాసనా తత్కృత తను భువన భ్రాంతి కాంతారపురే దాహ్యా భావేన విద్యా శిఖిని చ విరతే త్వన్మయి కల్వవస్థ అంటే కేవలం అంటే ఆ మంచి జ్ఞానము, బ్రహ్మ జ్ఞానం అనే అగ్ని వల్ల మంచి బ్రహ్మ జ్ఞానం లభిస్తే మనకు తన్వయత్వం కలుగుతుందట. కేవలం అట్లాంటి శాంతి ఎప్పుడు కలుగుతుంది అంటే సద్గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటే అట్లా వెళ్తుందట. కాంతారపూరే అంటే అడవుల సమూహము. అడవులు అంటే ఏమి? దేహ సంసార భ్రాంతి అనే అడవులు. అదే భువన భ్రాంతి అంటే దేహ గేహ భ్రాంతి. అదే ఈ శరీరమే నాది అని ఉండే ఒక్క నిమిషం. నేనే దేహము, ఆత్మ కాదనేది, ఆత్మ అనేది ఎప్పటికీ ఉండేదన్నమాట. కానీ ఏమనుకుంటాడంటే అన్ని నాకే వస్తున్నాయని దేహానికి వచ్చిన కష్టాలన్నీ తనే అనుకుంటాడు, సుఖము తనే అనుకుంటాడు, ఈ రకంగా బాధపడతాడు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమి అంటే మేలైనది, ముఖ్యమైనది ఆ పరమాత్మని ఆశ్రయించేది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే భట్టాద్రి చెప్తున్న విషయం, అన్ని దుఃఖాలు పోవాలి, మంచి సుఖం పొందాలి అంటే నిన్ను ఆశ్రయించడం మించి వేరే ఉపాయం లేనే లేదు. ఏ రకంగా అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో మనకు అనారోగ్యానికి ఏవో చెప్తారు, పథ్యం చెప్తారు, ఇంకోటి చెప్తారు, మందులు చెప్తారు. అవన్నీ మంచి ఆరోగ్యం కోసం ఏమేమి ఉపాయాలు చెప్పినారో అవన్నీ పాటించినా కూడా అవి టెంపరీగా తగ్గుతాయి, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. ఆయుర్వేదమే కాదు, ఈవెన్ మనం తీసుకునే ఇంగ్లీష్ మందులైనా అన్ని అప్పటికప్పటికి ఉపశమనం కలిగిస్తాయి. తిరిగి మళ్ళీ ఆ రోగం మొదలు పెడుతుంది, మళ్ళీ తిరిగి మందులు తీసుకుంటాం. అంటే సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వవు. వాటిని వ్యవసాయం లాగా మాటికి చెయ్యాలి. అంటే ఒక 2 నెలల గ్యాప్, 6 నెలల గ్యాప్, నెల గ్యాప్ తో మళ్ళీ అవి
మళ్ళీ తిరగబడతాయి, మళ్ళీ మందులు వేసుకుంటూ పోవాలి. వేద మార్గంలో కూడా ఏమవుతాయి అంటే మనము కోరికల కోసం ఏవేవో చెప్పినారు. ఫలానా ఆ ఇష్టి అంటే ఒక యాగం అని, అట్లాంటిది చేయండి, ఇట్లాంటిది చేయండి, దానివల్ల ఇది లభిస్తుంది, దీనివల్ల అది లభిస్తుంది, రాజ్యం దొరుకుతుంది, అందరిపైన కంట్రోల్ వస్తుంది ఫలాంది చేస్తే, ఇంకొకటి చేస్తే సంపద వస్తుంది, ఇంకొకటి ఏదో చేస్తే నిధులు దొరుకుతాయి మీకు ఎక్కడో ఫలానా చోట, అట్లా ఎవరెవరు ఎక్కడో రాసింటారు. కానీ అది పాయింట్ కి వెనక ముందు ఇంకా చాలా విశేషాలు ఉంటాయి. అవన్నీ మర్చిపోయి ఓన్లీ ఏది చేస్తే ఏది దొరుకుతుందో అదొక్క విషయాన్నే పట్టుకొని చేస్తారు. కానీ ఏమవుతుందంటే ఏ యజ్ఞం చేసినా, ఏ ఇష్టి చేసినా, ఇంకేం చేసినా రకరకాల దోషాలు ఉంటాయి. అంటే ద్రవ్య దోషం ఉంటుంది, మనం చేసే కర్మలో దోషం ఉంటుంది, ప్రదేశంలో దోషం ఉంటుంది, మంత్రోచ్చారణలో దోషం ఉంటుంది, ఏది చేసినా ఉంటుంది. అందుకే లాస్ట్ లో మనము పరమాత్మని నామాన్ని చెప్తాము, అంటే రకరకాల దోషాలన్నీ నివృత్తి కావాలి అని. అట్లన్నీ ఉండడం వల్ల ఏమైతాయి అంటే ఆ కర్మ పూర్తిగా సఫలీకృతము కాదు. ఎట్లాగో ఆచరించి ఎంతో కొంత లాభం వచ్చిందని మళ్ళీ తిరిగి ఇట్లాంటి కర్మలన్నీ చేస్తూ పోతూ ఉంటారు మనుషులు. ఎందుకు అంటే ఆ వచ్చిన మత్తు ఉంటుంది కదా, అంటే మనకి ఏదో కొంచెం ఐశ్వర్యం లభించడమో, లేక మనం కోరిన కోరిక తీరడమో, ఇట్లాంటిది ఏదో జరగడం వల్ల మళ్ళీ దాన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తెచ్చి, లేక తనే ఇంకా ఎక్కువ ఇట్లాంటి కర్మలే చేస్తూ మళ్ళీ ఈ బంధంలో చిక్కుకుంటూ ఉంటాడు, బాధలను పొందుతూ ఉంటాడు. ఇవి కాదు ముఖ్యమైనది, నిన్ను ఆశ్రయించడంలోనే అన్నిటికన్నా మేలైన సుఖం ఉంది అని చెప్తున్నారు. అకల్యాహ అంటే అనుష్ఠాన శక్యములు కావు అని. అనంతాన్ విషాదాన్ అంటే అనంతమైన బాధలను యాంతి అంటే పొందుతున్నావు. ఎందుకు అంటే నిన్ను మర్చిపోవడం వల్ల తత్ఫలాన్ని అవాప్తాహ, ఎట్లాగో అవన్నీ ఆచరించి ఆ యజ్ఞదాన తప కర్మలన్నీ ఆచరించి, అంటే ఫలాపేక్షతో చేసి వాటిని పొంది ఆ మత్తులో, అంటే నాకు ఇంకేమంతా వచ్చేస్తుంది, ఇంకెవరితో నాకు సంబంధం లేదని మర్చిపోయి పతితులైపోతూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా కష్టమైన పదం ఏముంది అంటే కృషివత్, అంటే వ్యవసాయం లాగా మాటికి చెయ్యాలి అని. ఆత్యంతికాహ అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది, మనము రోగం మళ్ళీ రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఎట్లా మందులు తీసుకోవాలో అట్లా. షాడ్గుణ్య షట్కర్మ యోగాహ అంటే షాడ్గుణ్య అంటే సంధి విగ్రహము అట్లాంటి గుణాలు కొన్ని. షట్కర్మ యోగాహ అంటే మన కర్మలు ఏమేమి ఉంటాయి అంటే అధ్యాపనం ఉంటుంది, అధ్యయనం ఉంటుంది, దానం ఉంటుంది, యజనము అనేది ఉంటుంది, యాజనము అనేది ఉంటుంది, ప్రతిగ్రహము అనేది ఉంటుంది. ఇట్లాంటివన్నీ కర్మలు ఉంటాయి. గుణాలు ఏమేమి ఉంటాయి అంటే వాటిని ఏమని చెప్తారు అంటే ఆశ్రయము అనేది ఒక గుణం అండి, అంటే బలవంతుని ఆశ్రయించి ఉంటాం. సంధి అంటాం, అంటే ఇంకొకరితో కలిసిపోతాం. విగ్రహము అనేది ఒక షడ్గుణముల్లో ఒకటి. యానము అని ఒకటి, ఆసనము అనేది ఒకటి, ద్వైధము అనేది ఒకటి. ఇవి కొంచెం అర్థం చేసుకోవాలంటే ఇంకొంచెం డీప్ గా వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి దాని గురించి ప్రస్తుతానికి వదిలేసాయి. ఇవన్నిటిని ఆశ్రయించి అవన్నీ చేసి దానివల్ల ఎంతో కొంత ఫలాన్ని పొంది ఆ మత్తులో ఉండి నిన్ను మర్చిపోతూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, నీ వల్ల సంపూర్ణ సుఖం లభిస్తుంది అని చెప్తున్నారు. వేద మార్గం వల్ల స్వర్గాది ఫలితాలు లభించినా కూడా అవన్నీ కూడా టెంపరీ, అవన్నీ మళ్ళీ పునరావృత్తి, మళ్ళీ అది అనుభవించడానికి కోసం మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చనిపోవాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చనిపోవాలి. అనంతమైన బాధలు ఈ రకంగా పొందుతున్నారు. అన్నిటికన్నా నిన్ను ఆశ్రయించడము శ్రేయస్కరమైనది అని చెప్తున్నారు. ఏవం త్వత్ప్రాప్తితోన్యో నహి ఖలు నిఖిల క్లేశహానేరుపాయో నైకాంతాద్యంతికాస్తే కృషివద గద షాడ్గుణ్య షట్కర్మయోగాః దుర్వైకల్యైరకల్యాం అపి నిగమపథాః తత్ఫలాన్యప్యవాప్తాః మత్తాస్త్వాం విస్మరంతః ప్రసజతి పతనే యాంత్యనంతాన్ విషాదాన్. చెప్పండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ వైకుంఠాన్ని మించింది ఇంకేది లేదు అని చెప్తున్నారండి.
అంటే అన్ని చోట్ల ఏదో ఒక రకమైన భయం ఉంటుంది. చాలా ఆయుష్ ఉంటుంది సృష్టికర్త. ద్విపరార్థం అంటారు, అంటే 2 పరార్థాల ఆయుష్ ఉన్న అంతటి బ్రహ్మదేవుడు కూడా తన ఆయుష్ ముగుస్తుంది అనేటప్పుడు ఇంకా సత్యలోకంలో ఉండలేడు. అతని ఆయుష్ ఇంకా అయిపోతుంది. అతనికే అట్లా ఉన్నప్పుడు ఎన్నో దుష్కర్మలు చేసి ఎన్నో బాధలకు లోనయ్యే ఇంకా మనుషుల కథ చెప్పేదేమంటే, నీవు దయా సముద్రుడు, నీవు నా బంధాలన్నీ ఛేదించి నన్ను రక్షించు అని వేడుకుంటున్నారండి. త్వల్లోకాదన్యలోకః క్వనుభయరహితో యత్పరార్థద్వయాంతే త్వద్భీతః సత్యలోకేऽపి న సుఖవసతిః పద్మభూః పద్మనాభం. ఏవం భావే త్వధర్మార్జిత బహుతమసాం కాకథానారకాణాం తన్మే త్వం ఛింది బంధం వరద కృపణ బంధో కృపాపూర సింధో. కృషిష్ఠాహ అనే ఒక పదం ఉందండి. అంటే అట్లా స్థితి ఇవ్వు అని, నాకు కలిగించు. ఏం కలిగించాలట? భక్తి, మంచి భక్తి కలిగించమని వేడుకుంటుంది. అంటే ఇట్లా ఉంటుంది జీవన్ముక్తత్వ స్థితి అని చెప్తే ఏం ఉపయోగం ఉంది? చిత్తము బాగా నిర్మలంగా లేని వాళ్ళకు ఆ స్థితి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి భక్తి కంటే శీఘ్రంగా ఫలించేది ఏమి అంటే, ఫస్ట్ మనసు క్లియర్ కావాలి. చిత్త శోధనము అంటారు. అంటే ఇప్పుడు పోయి మనం ఏదో తీర్థ స్నానం చేస్తాం, పుణ్యం వస్తుంది అని. కానీ మనస్సు మనకు శుద్ధము కానిది తీర్థ స్నానం వల్ల వచ్చే ఫలం కొంచెమే. ఇంకేదో పెద్ద దానం చేస్తున్నాము, దానివల్ల పుణ్యం వస్తుంది. కానీ మనస్సు బాగా శుద్ధి చెందినాక చేస్తే సంపూర్ణ ఫలం వస్తుంది. అట్లా లేనప్పుడు అవి రావు. కాబట్టి నాకేం కావాలంటే నీ అందే మనస్సు ఉంటుంది, అట్లాంటి భక్తి భారాన్ని, భక్తి భావాన్ని నాకు కలిగించు అని చెప్తున్నారండి. ఏమేం చేస్తానో నేను నా శరీరంతో మనస్సుతో అవన్నీ కూడా నీకు సమర్పించే అట్లాంటిది. అన్నిటికీ నిన్ను జత చేసుకోవాలి. అంటే నీ ప్రేరణతో చేస్తున్నాను, నీ ప్రేరణ వల్ల నువ్వు నాలో ఉండి, నాలో అంతర్యామిగా ఉండి నాతో ఈ పని చేయించినావని అన్ని నీ వలన అనే భావము నాకు కలిగే అట్లాంటి దృఢమైన భక్తిని కృషిష్ఠాహ అంటే కలుగ చెయ్యి నాకు. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం ఎంత అనుకున్నా కలగదటండి. ఎవరైనా మంచి సద్గురువు దొరకాలట, అంటే మనల్ని ఆ మార్గంలో తీసుకెళ్లాలన్నమాట గురువు. మరి గురువు ఎట్లా లభిస్తాడు అంటే, మనలో అట్లాంటి ఒక తృష్ణ ఉన్నప్పుడు ఆయన్ని మార్గం చూపిస్తాడు. ఆ గురువుకు ప్రేరణ ఇస్తాడు. నువ్వు ఫలానా వారికి చెప్పు ఈ మంచి మాట అని వారిలో అంతర్యామిగా ఉండి వాళ్ళను ప్రేరేపించి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇట్లా మనస్సు శుద్ధమైతే అప్పుడు పరమాత్మ గురించి మనం తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాము. అప్పుడు ఒక గురువును ఆయనే చూపెడతాడు. ఈ భక్తికి ఏం కావాలి అంటే, ఈ గురూపదేశం కూడా జత అయితే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అప్పుడు సారూప్య ముక్తి పొందుతాము అని చెప్తుంది. జీవన్ముక్తత్వమేవం విధమితి వచసా కిం ఫలం దూర దూరే తన్నామా శుద్ధ బుద్ధే నచ లఘు మనస శోధనం భక్తితోన్యత్ తన్మే విష్ణో కృషిష్ఠాః త్వయి కృత సకల ప్రార్పణం భక్తి భారం ఏన స్యాం మంక్షు కించిత్ గురువచన మిలత్ త్వత్ప్రబోధస్త్వదాత్మా. ఓకే, ఎంత మంచి విషయాన్ని ప్రతిపాదిస్తున్నారంటే, కొంతమంది ఎట్లా ఉంటారు అంటే, శబ్ద బ్రహ్మణ్య పీత అంటే బాగా మంచి తెలుసుకున్న విషయ జ్ఞానం కలవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు నీ గురించి తెలుసుకోరని. అంటే భక్తి జ్ఞానంలో, భక్తి మార్గంలో ఉండే ఫలం ఎంత సులభంగా ఉంది, ఎంత మధురంగా ఉంది అని తెలుసుకోక వాళ్ళు వేరే వేరే మార్గాల్లో పోయి కష్టపడుతూ ఉన్నారన్నమాట. ఇది ఎట్లా ఉంది అంటే, ఒట్టిపోయిన ఆవును పోషించినట్లు వారి శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఎట్లా ఉండాలి అంటే, మాట అనేది అక్షరాణ మకారహ అని స్వామి తన విభూతులలో ఒక విభూతి చెప్తాడు. అట్లా ఉన్న అక్షరాలన్నీ పుట్టినది పరమాత్మని గుణగానం చేయడానికటండి. కానీ మనం ఏం చేస్తామో, ఎప్పుడో కొంతసేపు మాత్రమే అది పరమాత్మని కోసం కేటాయించి మిగిలిందంతా మన లౌకిక విషయాలు మాట్లాడుకుంటాం. ఎన్ని ఉన్నాయి నీ గుణగణాలు గానం చేయడానికి, రామాది అవతారాలు కానీ,
నీ రూపము కానీ, నీవు చేసే లీలలు కానీ, వీటి గురించి మాట్లాడుకోవాలి. అవి ఎట్లాంటివి అంటే నీ దివ్య లీలలు మనోహరంగా ఉంటాయి. అవి చెప్పుకుంటే సకల పాపాలు వెళ్ళిపోతాయి. అట్లాంటి నీ రూపాన్ని వర్ణించని మాటలు నేను మాట్లాడను అని చెప్తున్నారు పట్టాద్రి. నా బ్రియాసం అంటే మాట్లాడను అని, పలకను అని. నీ గురించి తప్ప వేరే విషయాలు, లౌకికమైన విషయాల జోలికి నేను వెళ్ళను అని. అంటే కొంతమంది ఇప్పుడు వేదాధ్యయనం చేస్తారు. వేద ప్రతిపాద్యుడెవరు? పరమాత్మ. ఆయన గురించి ఉంది వేదం. వాళ్ళు వేదం అంతా నేర్చుకుంటారు, కానీ ఆ విషయాలు ఏవి తెలుసుకోరు సరిగా. వేదాభ్యాసం చేసినప్పటికీ నిన్ను పరబ్రహ్మంగా వాళ్ళు తెలుసుకోరు. ఇది ఎట్లా ఉంటుంది అంటే వట్టిపోయిన గోవును పోషించు. కష్టం వంధ్యశ్రమాస్తే చిరతర మిహ గాం. గాం అంటే గోవు. దాన్ని ఎంతో కాలము దాన్ని పోషిస్తూ ఉన్నారు. అట్లా అయిపోతుంది వాళ్ళ శ్రమ. అంటే వేదాధ్యయనం చేసినారు, కానీ నీ తత్వాన్ని తెలుసుకోలేకపోయినారు. నీ లీలలు చాలా మనోహరాలు, అద్భుతాలు. వాటి గురించే ఉండాలి ఇదంతా. అది లేని మాట నేను మాట్లాడను అని చెప్తాను. శబ్ద బ్రహ్మణ్యపీహ ప్రయతిత మనసః త్వాన్న జానంతి కేచిత్ కష్టం వంధ్యశ్రమాస్తే చిరతరమిహ గాం బిభ్రతే నిష్ప్రసూతిం యస్యాం విశ్వాభిరామాః సకలమలహరా దివ్యలీలావతారాః సచ్చిత్ సాంద్రంచ రూపం తవన నిగదితం తాన్న వాచం ప్రియ. ఇక్కడ నిష్ప్రసూతిం అని ఏమని చెప్తున్నారంటే ఇదే శ్లోకంలోనండి, భక్తికి జ్ఞానం జత కావాలి, అప్పుడు అది బాగుంటుంది. కేవలం భక్తి సరిపోదు. ఇది ఎక్కడొచ్చింది చెప్పండి? కేవలం భక్తి సరిపోదు, కేవలం జ్ఞానం మాత్రమే సరిపోదు అనే విషయం మనం చెప్పుకున్నాం 2 ఎగ్జాంపుల్స్ లో. ఎవరైనా చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కేవలం భక్తి, కేవలం జ్ఞానం అది సరిపోదు, 2 అవి జత కావాలి. అట్లా వీళ్ళకు వేద జ్ఞానం ఉంది, కాకపోతే భక్తి లేదు. అది లేనప్పుడు వీళ్ళు చేసిన వేదాధ్యయనము శబ్ద రూపంలో కదా. శబ్ద బ్రహ్మ అంటే శబ్ద రూపంలో వాళ్ళు చేసే ఆ వేద పారాయణంతా వృథా అయిపోతుంది భక్తి లేకపోతే అని ఇక్కడ వాళ్ళ గురించి చెప్పారు. నెక్స్ట్ యో యావాన్ ఇక్కడ చెప్తున్నారండి. ఏమంటున్నారు? నీవెవరో నాకు తెలియదు. ఎవరో అంటే నీవెవరో, నీ మహిమ ఎట్లాంటిదో, దేనికి పోల్చి చెప్పాలో. యావాన్ అంటే నీ మహిమ ఎట్లాంటిదో, యహ అంటే నీవెవరో, యావాన్ నీ మహిమ ఎంత గొప్పదో, యాదృశ అంటే దానికి ఎట్లా పోలిక, ఇట్లా ఉంటుంది అని ఎట్లా చెప్పాలో, ఎలా ఉంటావని ఏ విధంగా కూడా కొంచెం కూడా నాకు తెలీదు. నా ఏవ అవగచ్చామి అంటే నాకు తెలియదు అని చెప్పి సంబోధిస్తున్నాడు. చైద్య వైరిన్ అంటున్నాడండి. అంటే ఓ శిశుపాల వైరి అని దాని అర్థం. చేది దేశపు రాజు అనమాట శిశుపాలుడు. అతన్ని సంహరించినాడు కాబట్టి చైద్య వైరిన్ అని ఆయనకు ఒక నామం. అయినప్పటికీ కూడా దేంతో పోల్చాలో తెలియకపోయినప్పటికీ కూడా నేను నిన్ను సేవించే దానిలోనే నా మనసును కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇంకా చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ప్రతిమ, భగవంతుని ప్రతిమ ఉంది, దానికి పూజ చేస్తాను ఆ శక్తి మేర. నీ భక్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్లకు పాదసేవ చేస్తాను. అంటే వాళ్ళ సేవ చేసే అదృష్టాన్ని నాకు కలిగించు. సకలోపచారాలతో, షోడశ ఉపచారాలతో నిన్ను పూజించేది, నమస్కరించేది, పొగిడేది, ఇట్లాంటి సత్వగుణాలతో నీవు చేసిన అన్ని సృష్టి ఆది కర్మలు ఏవేవైతే లీలలు చేసినావో వాటినన్నిటినీ కీర్తిస్తాను. వాటి పట్ల నాకు ఇంకా అభిలాష కలిగేటట్లు చెయ్యి అని చెప్తున్నారు. అనుకీర్తి అంటే కీర్తించడం. నుతి అంటే పొగిడేది. మనకు ఆ మొదటి చాప్టర్స్ లో కూడా నతి నుతి అనే పదం వచ్చింది. నతి అంటే నమస్కరించడం, నుతి అంటే పొగడడం. అంటే స్వామికి మనం పూజ చేస్తూనే మళ్ళీ చేతులు జోడించి నమస్కరిస్తాం. మనకు చేతనైనంత పూజ చేసి నమస్కరిస్తాం. తర్వాత ఏం చేయాలి? కీర్తించాలి. ఆర్డర్ ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నమస్కరించినాక
ఫస్ట్ పూజించాలి, తర్వాత నతి నమస్కరించాలి, తర్వాత నుతి పొగడాలన్నమాట. ఏమని పొగడాలి? పరమాత్మ యొక్క గుణకర్మ విధానాలన్నీ పొగడాలి. అంటే ఏదో ఒక కీర్తన ద్వారా ఆయన చేసిన సృష్టి ఆది లీలలన్నిటినీ వాటిని కీర్తించాలి. అట్లా కీర్తించాలనే మనసు రావాలి కదా మొదట. ఇంకైపోయింది, మంగళారతి అయిపోయిందని పూజ రొమ్ము తలుపేసి బయటకు వచ్చి మనం వేరే పని చూసుకుంటూ ఉంటాం. కాకుండా వాటి పట్ల నాకు మనసు ఆదర భావం కలిగేటట్లు చేయమని చెప్తూ ఉంటాను. యో యావాన్ యాదృశో వా త్వమితి కిమపి నైవావగచ్ఛామి భూమన్ ఏవం చానన్య భావః త్వదనుభజనమేవాద్రియే చైద్యవైరిన్ త్వల్లింగానాం త్వదంఘ్రి ప్రియజన సదసాం దర్శన స్పర్శనాదిః భూయాన్మే త్వత్ప్రపూజా నతినుతి గుణకర్మాను కీర్త్యాదరో చెప్తున్నారండి. ఎవరు? నేను నీ యొక్క దాసుడు. దాసుడనే కాదు, నీ దాసులకు మరి దాసుడు. అట్లాంటి వాడిని నేను. నాకు ఏదైతే ఆ ఎదురుచ్ఛా లాభ సంతుష్ట, అప్పటికి ఏమి దొరికితే అదంతా కూడా నేను నీకే సమర్పిస్తా. నాది అనేది ఏదైతే నాకు లభించిందో అదంతా నీకు సమర్పిస్తాను. ఇంకా నీ మందిరాన్ని శుభ్రం చేస్తాను. ఆలయ త్వద్గేహోన్మార్జనాద్యం అంటే నీ యొక్క త్వద్గేహ అంటే పరమాత్మ మందిరం అంటే గుడి. అది ఇంట్లో అయితే పూజా మందిరము, బయట అయితే గుడి. త్వద్గేహ అంటే నీ ఆలయము, ఉన్మార్జన అంటే దాన్ని బాగా శుభ్రం చేస్తా. మనం ఇట్లాంటి ఒక భగవద్ భక్తుడి గురించి చెప్పుకున్నామండి. చాలా దాని యందు ఎక్కువ ఆసక్తి కలిగిన భక్తుడి గురించి ఎవరైనా చెప్పండి. ఎవరు? వెరీ నైస్, వెరీ నైస్. ఆయనకు చాలా ఆసక్తి అటండి. తన అంత గొప్ప సామ్రాజ్యాన్ని పాలించేవాడు. ఆయన ఎవరికి ఆ పని అప్పచెప్పేవాడు, తనే చేసేవాడట ఆ పని. అంత ఇష్టంగా ఆయన ఆ సేవ చేసేవాడు. అది ఇక్కడ భట్టాద్రి చెప్తూ ఉన్నారు. నీ మందిరాన్ని శుభ్రం చేయడం, తర్వాత నీకు మొదలైన సేవలు అంటాడు. మొదలైన అంటే ఎక్సెట్రా ఏం చేస్తాము? పూలు పుష్పహార సమర్పణ చేస్తాము, దీపారాధన చేస్తాము, ధూపం వేస్తాము, నైవేద్యం చేస్తాము. ఎంత చేసుకున్నా ఇంకా 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 సకలోపచారాలు ఉంటాయి. అవన్నీ ఇట్లాంటివన్నీ మాటి మాటికి అవన్నీ చేసే అట్లాంటి భాగ్యాన్ని నాకు కలిగించు. అగైన్ అండ్ అగైన్ చెయ్యాలి, మళ్ళీ అట్లా చేసే భాగ్యాన్ని కలిగించు. తర్వాత మొన్న మనం చెప్పుకున్నాం పరమాత్మ యొక్క 11 స్థానాలు. అంటే అన్ని చోట్ల ఆయన ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే, నేను విగ్రహంలోనే కాదు బయటంతా ఉన్నాను. సూర్య, అగ్ని, బ్రాహ్మణ, గోవు ఇట్లంతా అని చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణులు మొదలైన వారి యందు, తర్వాత మనలో ఉన్నాడు ఆత్మ. ఆయన్ని ఎట్లా ఆరాధించాలి అని కూడా చెప్పుకున్నాం. అట్లా ఆత్మ యందు ఉండే నీ చతుర్భుజ స్వరూపాన్ని నేను ఆరాధిస్తాను. భాగవతంలో వచ్చిన పరమాత్మని యొక్క వివిధ ప్రతిమలు అంటే ఓన్లీ గుడిలో ఉన్న ప్రతిమనే కాదు, బయట సూర్యుడిని ఎట్లా ఆరాధించాలి, అగ్నిని ఎట్లా ఆరాధించాలి, బ్రాహ్మణుని ఎట్లా ఆరాధించాలి, విష్ణు భక్తుని ఎట్లా ఆరాధించాలి, ఇదంతా చెప్పుకున్నాం మనం. వాటన్నిటి యందు నీ యొక్క చతుర్భుజ స్వరూపాన్ని నేను ఆరాధిస్తాను. నా నా మనసులో ఎప్పుడు నీ ప్రేమ రూపమైన భక్తి నాకు బాగా ప్రవహిస్తూ ఉంది. ఆర్ద్రము అంటే ద్రవించే రూపము అని, ప్రవహించేటట్టుగా. నిన్ను ప్రేమించే హృదయము ఆర్ద్రత్వ రూపం అంటే ద్రవించే రూపంగా భక్తి యోగంగా నాలో ఎప్పుడు అభిష్యందతాం అంటే ప్రవహించుగాక. ఎప్పుడు అప్పుడప్పుడు భక్తి కలిగేది కాదు, ఎప్పుడు నీ పట్ల అలాంటి భావన భక్తి పొంగి పొర్లని నా మనసులో అని చెప్తున్నారు. యద్యల్లభ్యేత తవ సముపహృతం దేవదాసోస్మి తేహం త్వద్గేహోన్మార్జనాద్యం భవతు మమ ముహుః కర్మ నిర్మాయమేవాం సూర్యాగ్ని బ్రహ్మణాత్మాదిషు లసిత చతుర్బాహుమారాధయే త్వాం త్వత్ప్రేమార్ద్రత్వ రూపో మమ సతతమభిష్యందతాం భక్తి యోగః. ఇక్కడ చెప్తున్నారు ఏమని, గోపికల భక్తి గురించి ప్రశంసిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళ భక్తిని ఈయన ఆరాధిస్తున్నాడు. ఏమని? ఎన్నో దానాలు, గొప్ప గొప్ప దానాలు, ఎన్నో హోమాలు, వ్రతాలు, వాటికి ఎంతో నియమ నిబంధనలతో కూడిన వ్రతాలు ఇన్ని చేసిన
తపస్సు చేసిన, సాంఖ్యయోగ సాధనల ద్వారా పరమాత్మని పొందడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. ఇన్ని రకాలుగా చేసినా కూడా దేని వల్ల కూడా పొందడము సులభము కానట్లాంటి నీ యొక్క సారూప్య మోక్షాన్ని, అంటే నీతోనే కలిసి తిరిగి నీతోనే చేసినారు వాళ్ళంతా, ఎవరు గోపికలు. అట్లాంటిది ఎంత అదృష్టవంతులు వాళ్ళు. సుకృతి తమాహ అంటే పూర్వజన్మ పుణ్యం ఉన్న ఆ గోపికలు నీతో కలిసి మెలిసి తిరిగి నీతో అంత సన్నిహితంగా ఉన్నారు, నీ పట్ల అంత భక్తి ఉంది వాళ్ళకి, నీ సాంగత్యాన్ని పొందినారు వాళ్ళు. వాళ్ళు ఇవేవి చేయలేదు, అంటే దాన హోమ వ్రత నియమ తపస్ సాంఖ్య యోగాది సాధనాలు ఏవి చేయలేదు, కానీ వాళ్ళకున్న భక్తి వల్ల వాళ్ళు నిన్ను పొందగలిగినారు. నీవు ఉద్ధవుడు గొప్ప జ్ఞాని అని చెప్పుకున్నాం మనం. అట్లాంటి ఉద్ధవుడు లాంటి వాళ్ళకన్నా కూడా నీవు గోపికలలో ఉన్న భక్తికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినావు, గోపికల భక్తినే నువ్వు ఆదరిస్తావు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినావు. కాబట్టి నాకు కూడా ఆ గోపికలకు ఉన్నట్లాంటి భక్తి నీ పాద పద్మాల పైన కలిగేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకుంటున్నా. నా యొక్క రోగాన్ని, అమ్మ మ్యూట్ లో పెట్టుకోండి ఎవరో, నా రోగాన్ని రూపుమాపు నీ పాద పద్మాల పైన గోపికలకు ఎలాంటి భక్తి ఉందో అట్లాంటి భక్తిని నాకు కలిగేటట్లు చెయ్యి అని వేడుకుంటున్నారండి. ఒకానొక సందర్భంలో ఆయన ఒక లీల చేయాలనుకున్నాడు అనమాట కృష్ణ పరమాత్మ. నాకు బాగలేదని చెప్పాడటండి, నాకు తలనొప్పిగా ఉంది అని చెప్పాడట. ఏం చెయ్యాలి అని వీళ్ళంతా కంగారు పడుతూ ఉన్నారట, రుక్మిణీ దేవి మిగిలిన వాళ్ళందరూ కూడా. ఎవరినో పిలిచినారో చూపించినారో, ఏం అంటే ఆయన లీల అనమాట, అది ఒక నాటకం అంటారు అట్లా. ఏం లేదు అంతా బాగుంది, ఎందుకు ఇట్లా నొప్పిస్తోంది అంటే నాకు చాలా తల నొప్పిస్తోంది అని చెప్తూ ఉన్నాడటండి. అప్పుడు నారదుడు వచ్చినాడట, ఆయన అడిగాడట, స్వామి ఏం మీ మనసులో ఉన్నది ఏదో చెప్పండి, ఇదంతా మీ లీల అని నాకు తెలుసు అని చెప్పినాడు. ఏం చేస్తే తగ్గుతుందో చెప్పండి అంటే, నీ కాలి మట్టి తీసి నాకు కొంచెం ఇక్కడ పూస్తే తగ్గిపోతుంది అని చెప్పినాడటండి నారదుడితో పరమాత్మ. ఆయన ఇప్పుడే వస్తానని అక్కడ నుంచి వచ్చేస్తున్నాడట. నా కాలి ధూళిని తీసి పరమాత్మ ముఖానికి పూయడమా సాధ్యం కాదు అని వచ్చి వాళ్ళకి చెప్పాడట. అమ్మా చెప్పినారు స్వామి ఏం చేయాలని, మీ పాదధూళి ఉంటా ఆయనకు పూస్తే తగ్గిపోతుందట అని. అందరూ కంగారు పడుతున్నారు కానీ ఎవరు సిద్ధంగా లేరనమాట ఇవ్వడానికి. ఎందుకు అంటే ఆయన పరమాత్మ, ఆయన పాదధూళి ఆయనకు తగిలిస్తామా, అది ఎలా కుదురుతుంది అని. అందరికీ ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ ఎక్స్ట్రీమిటీ ఎక్కడుంది అని చూపించాలనుకున్నాడు ఆయన. ఎవరు ఇవ్వలే, తల్లిదండ్రులు ఇవ్వలేదు, నారదుడు ఇవ్వలేదు, అష్టమహిషులు ఇవ్వలేదు, ఎవ్వరూ ఇవ్వలేదు. ఈవెన్ ఉద్ధవుడు కూడా ఇవ్వలేదు, అక్కడే ఉన్నాడు, ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ మళ్ళీ వాళ్ళే ఒక్కసారి గోపికలను అడుగుదామని అక్కడికి పంపించినారట. వాళ్ళందరూ ఈ విషయం ఇంకా చెప్తూ ఉండగానే పరమాత్మ ఇలా అన్నాడు, ఆయనకి వేస్తే తగ్గుతుందట, ఎవరైనా ఇవ్వండి అంటే ఎవరైనా కాదు, వాళ్ళంతా వాళ్ళ కాళ్ళది అక్కడున్న ఒక ఏదో తీసుకుని కాళ్ళకున్నదంతా ఇలా తీసేసి మట్టిని ఒక దానికి వేసి ఇచ్చేస్తున్నారట. అంటే అడిగినారంట వెళ్ళిన వాళ్ళు, ఇట్లా కాళ్ళ ధూళి ఆయనకు తగిలితే మీకు పాపం రాదా, ఎందుకు ఇస్తున్నారు అని. కృష్ణ పరమాత్మకు దీనివల్ల ఆయనకు నొప్పి తగ్గిపోతుందంటే, ఇట్లాంటివి ఎన్ని పాపాలు వచ్చినా మాకేం పర్వాలేదు, కొత్త నరకాలు వచ్చినా మేము వాటినంతా పడతాము, మొదట తీసుకెళ్లి అప్లై చేయండి అని పంపించినారట. అంటే వాళ్ళ భక్తి యొక్క పరాకాష్ట అన్నమాట. ఎవ్వరు చేయలేదట ఆ పనిని, అది చూపించాలనుకుని ఈ రకంగా ఒక లీల చేసినారన్నమాట. అట్లాంటి దృఢమైన భక్తిని నాకు ప్రసాదించు అని ఇక్కడ పెడుకుంటారు. ఐక్యంతే దాన హోమ వ్రత నియమ తపస్ సాంఖ్యయోగైర్దురాపం త్వత్సంగేనైవ గోప్యః కిల సుకృతి తమాః ప్రాపురానంద సాంద్రం భక్తేష్వన్యేషు భూయస్వపి బహుమనుషే భక్తిమేవ త్వమాసాం తన్మే త్వద్భక్తిమేవ ద్రఢయ హరకదాన్ కృష్ణవాతాలయేషాం.